హల్లెలూయా. కొద్దిగా ఒకసారి చెప్పండి, హల్లెలూయా. మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. మరి మనం దాదాపు దినము మనము జరిపించుకొని మరొక ఆదివారంలోనికి మనం ప్రవేశించున్నాం. కాబట్టి ప్రభు చేసిన గొప్ప త్యాగాన్ని మనందరము తలపోసుకుంటూ కృతజ్ఞతలై మనం ఆయన కొరకు జీవించిన వారమై ఉంటున్నాం. ఒక చిన్న ఇంగ్లీష్ సాంగ్ పాడుకుందాము, పాడుకొని వాక్యంలో పెడతాం. వాట్సాప్లో అందరి దగ్గర వచ్చుంటాను అనుకుంటాను. నెట్ ఆన్ ఉంటే ఉంటుంది, నెట్ ఆన్ లేకపోతే ఆన్ చేసుకుని. గివ్ థ్యాంక్స్ టు ద గ్రేట్ఫుల్ హార్ట్, గివ్ థ్యాంక్స్ టు ద హోలీ వన్, గివ్ థ్యాంక్స్ బికాస్ దిస్ గివెన్ జీసస్ క్రైస్ట్ as Son. రాకపోతే కనుక నేను రోజులు ఫస్ట్ పాడతాను, కలిసి మాత్రం కలిసి పాడతాను. అందరికి వచ్చింది కదా పాట చూసారు. చలో ఇప్పుడు మ్యూజిక్ లేక ఒకటి కార్డ్స్ ప్లే చేస్తాడు, మీ అందరి స్వరాలు అయితే పాడు, సరేనా? స్టార్ట్ చేద్దాం. కాబట్టి దేవుడు మనం ఎంతగానో ప్రేమించి
తన ప్రియ కుమారుడిని మన కొరకు ఆయన ఈ భూమిపైకి పంపించి మన పాపాలు క్షమించడానికి ఆయన కలవలసిన తన ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చిందించి మనని విమోచించి మళ్ళా పునరుద్ధానుడై తిరిగి లేచిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు అర్పించే వాళ్ళమై మనందరము ఉంటున్నాం. ఆయన చేసిన గొప్ప త్యాగాన్ని ప్రతినిత్యము మనము తన పోసుకుంటూ అనుగ్రహింపబడిన విలువైన రక్షణని మనము జాగ్రత్తగా భయముతోను వణుకుతోను కొనసాగించే వారమై ఉంటున్నామని ఇప్పుడు మనం మర్చిపోదు. కాబట్టి ఒక తీర్మానం చేసుకోండి. నిన్ను ప్రేమించిన యేసయ్య కొరకు నేను జీవిస్తాను ప్రభు అని కొరకు అని ఒక తీర్మానం చేసుకోండి. ఎంతమంది తీర్మానము మీ జీవితాల్లో చేసుకున్నారో లేదో నాకైతే ఇప్పటివరకు తెలియదు, కానీ నేటి నుంచన్న శ్రద్ధ వహించి నేటి నుంచన్న ప్రభు నిత్యంగా నేను నిన్ను వెంబడిస్తానయ్యా, నిత్యంగా నేను నీతోనే నడుచుకుంటాను, నువ్వు చూపిన మార్గంలో నేను నడుచుకుంటాను ప్రభు అని దేవుని కానీ మనము ప్రార్థించుకుంటే కనుక దేవుడు తప్పక మనకి సహాయము ఆయన చేస్తాం. ఇంకొక పాట కూడా మీ కొరకు పాడదామని ఆశిస్తున్నాను. కాబట్టి ఆ పాట మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. కాబట్టి ఒక తీర్మానం, ఈ పాట అదే చెప్తుంటది. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back. No turning back. వాక్యం ఉంటుంది కదా, ఏమని ఉంటుంది? నాగటి మీద చెయ్యి వేసి వెనుకకి తిరిగి చూచేవాడు నాకు పాత్రుడు కాదు. కాబట్టి ఆయన మనం సిల్వనెత్తుకొని ఆయన వెంబడించమన్నాడు. ఆ సిల్వని మీద మనం చెయ్యి పెట్టి ఉన్నాము. కాబట్టి వెనుతిరగకుండా ఉండడానికి ప్రతిదినము దేవుని చేత శక్తిని పొందుకుంటూ కేవలము ముందుకే సాగిపోయే వారిగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాను. ఈ పాట కూడా ఒకసారి కలిసి పాడతాము, మళ్ళీ మీరు కూడా మాతో కలిసి పాడండి. I have decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. అందరూ వచ్చినా అందరూ కలిసి మళ్ళా పాడతాం కదా, ఎంత వాక్యానికి లోబడుతూ విధేయత చూపుతూ సిల్వని ముందుగా పెట్టుకొని లోకాన్ని వెనుక విడిచిపెట్టి
అప్పుడు మాత్రమే మనము ఆయనని వెలువరించే వారమై ఉంటాం. ఈస్టర్ అయినాక మొదటి ఆదివారమే కాబట్టి ఈ ఆదివారం ప్రభు ఏం చేస్తున్నాడు అంటే ఆయన భూమిపై పునరుద్ధానుడు అయినాక ఈ భూమిపై ఆయన సంచరిస్తూ ఉన్నాడు. ఆయన మహిమగల దేహముతోని ఆత్మస్వరూపిగా ఆయన సంచరిస్తున్నాడు. శిష్యులలో ఉన్న అనుమానాన్ని ఆయన తొలిచివేయడానికి, వాళ్ళ దగ్గర నుంచి తీసివేయడానికి, వాళ్ళకి విశ్వాసము కలుగు చేయడానికి, అంటే నిరీక్షణ ఆయన యందు కలిగి జీవించడానికి ఆయన వాళ్ళ మధ్యలో సంచరిస్తున్నాడు. ఇంతకుముందు భీమరావు ప్రార్థనలు చదివినప్పుడు సంఘ క్రమంలో అక్కడ మనం చూసుకున్నట్టు తలుపులు వేయబడి ఉన్నప్పుడు శిష్యులు అక్కడ ఉంటుండగా యేసు అక్కడికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ సంఘటన మనకు తెలుసు. యేసయ్య వచ్చినప్పుడు శిష్యులందరూ ఆయన చూశారు, కానీ పేతురు గారు అక్కడ లేరు. పేతురు గారు కొద్ది తర్వాత వచ్చినాక శిష్యులు అంటారు, పేతురు యేసయ్య తిరిగి లేచాడు, మేము ఆయన చూసాము అంటే పేతురు అంటాడు, నేను మీ మాటని నమ్మను, నేను ఆయనను చూస్తేనే కానీ. ప్రభు ప్రత్యక్షమైంది అక్కడ. ప్రభు ప్రత్యక్షమైనాక తోమాతో అంటాడు, ప్రభు ప్రత్యక్షమైనాక ఏమంటాడు అంటే తోమ ప్రభుతో అంటాడు, నా వేలు నీ గాయాల్లో పెట్టి చూస్తే కానీ నేను నమ్మను. ప్రభు చక్కటి మాట అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. సెకండ్ కేటగిరీ మనందరం ఆయనను చూడలేదు కానీ ఆయనని నమ్ముచున్నాము. కాబట్టి ఆయనని చూడాలి అంటే కనుక ప్రతిదినము నువ్వు ఆయనతోని సహవాసము చేయాలి. ప్రతిదినము నువ్వు ఆయనలో ఎదగాలి. నువ్వు ఆయనలో ఎదుగుతూ అంచెలంచెలుగా నువ్వు సంపూర్ణతలోకి చేరినప్పుడు, వాక్యంతోని నింపబడినప్పుడు, ఆత్మతోని పరిపూర్ణతలోనికి నువ్వు చేర్చబడినప్పుడు నువ్వు ఆయనని చూడగలవు. కాబట్టి యేసయ్యని చూడాలి. యేసయ్య కనిపిస్తాడా, దర్శిస్తాడా, లేకపోతే మనకి దర్శనాల్లో కనబడతాడా అంటే కనబడడు. ఎప్పుడైతే మన సావాసం ఆయనతోని మనం కలిగి జీవిస్తామో, ప్రతిదినము ఆయనతోని మనం సావాసిస్తూ ఆయన సావాసంలో బలపరచబడుతూ ఉంటామో, అప్పుడు మనం సంపూర్ణతలోనికి నడిపింపబడతాము, వాక్యం చేత నింపబడతాము, ఆత్మ చేత నింపబడతాము. అప్పుడు ప్రభుని మనము చూసేవారుగా మనము ఉండగలుగుతాం. కాబట్టి ఈస్టర్ తర్వాత ఈ ఆదివారంకి మీలో చౌరన్న ఒక వాక్యం చెప్పండి. చక్కటి మాట భక్తుడైన యోబు తెలియజేస్తుంటాడు. ఏమని తెలియజేస్తాడు? నా విమోచకుడు సజీవుడు. చదవండి. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను. మరి ఎవరును కాదు. నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక యోబు జీవితం ద్వారా ఆయన చక్కటి మాటలు ఆయన పలుకుచున్నాడు. ఐ నో దట్ మై రిడీమర్ లివ్స్ అండ్ దట్ ఇన్ ది ఎండ్ హీ విల్ స్టాండ్ అపాన్ ది ఎర్త్ అండ్ ఆఫ్టర్ మై స్కిన్ హ్యాస్ బిన్ డిస్ట్రాయిడ్ yet in my flesh I will see God. I myself will see him with my own eyes and no other. How my heart burns within me. ఆయన కొరకంట ఆయన ప్రాణము ఏం చేయబడుతున్నది? ఆశతో ఎదురు చూస్తున్నదంట. అంటే విశ్వాసము, అంటే నిరీక్షణ యోబు జీవితంలో ఉన్నది. ఈరోజు దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడి రక్షణ పొందుకున్న మనము అటువంటి సావాసంలో ఉంటూ, అట్టి విశ్వాసంలో, అట్టి నిరీక్షణ కలిగి మనము జీవించే వారమై ఉంటున్నామా? యోబు అయితే స్పష్టంగా తెలియజేస్తున్నాడు, నేను ఒకవేళ చనిపోయినప్పటికీ కూడా నేను మళ్ళా తిరిగి అయినా నేను చూస్తాను. నా శరీరము క్షీణించినప్పటికీ కూడా నా కల్లారా నేను నా దేవుడిని చూస్తాను. అంటే మనం ఒకటి గుర్తించాలి ఏంటంటే, యోబు తన జీవితంలో దేవుని మీద అత్యధికంగా ఆధారపడిన వ్యక్తిగా మనకి కనబడుతున్నాడు. ఈరోజు మన జీవితాల్లో యోబుతోని మనం చూసుకుంటే కనుక, కంపేర్ చేసుకుంటే కనుక, పోల్చుకుంటే కనుక మనము నిజంగా దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉంటున్నామా? నిజంగా దేవుడు ఇచ్చిన ఈ జీవితాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞత భావము కనపరుస్తూ, దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసము, నిరీక్షణ కలిగి మనము అట్టి విశ్వాసాన్ని ప్రదర్శించగలుగుతున్నామా దేవుని సన్నిధిలో? ఒకవేళ లేకపోతే కనుక యోబు తన జీవితం ద్వారా తెలియజేస్తున్నాడు, ప్రభుతోని మీకు అటువంటి సావాసము కావాలి అని. హల్లెలూయా. కాబట్టి
అందరితో మనకి సావాసం ఉంటుంది ఈ లోకంలో, అవునా? ఇక్కడ ఎంతమందికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు? అందరికన్నా ఎక్కువ ఫ్రెండ్స్ మీ అందరికి ఉండకపోవచ్చు, కానీ నాకు అందరు ఫ్రెండ్సే. హల్లెలూయా. ఎందుకంటే రోడ్డు మీద పోయేటన్నా నమస్తే అన్న అంటాడు, నేను నమస్తే అన్న అంటున్నా. ఎందుకంటే అందరు స్నేహితులే. కానీ ఇంతమంది స్నేహితులు ఉన్నప్పటికీ కూడా మనకంటూ ఒక ప్రాణ స్నేహితుడు ఉన్నాడు. ఆయన నీ కొరకు ప్రాణాన్ని దారపోసి ఆయన ఎంతో సంపూర్ణ విశ్వాసము, ఆయన ఎంతో నిరీక్షణను కలిగి జీవించాలని ఎంతగానో ఆశించి ఉన్నాడు. కాబట్టి ఆయనతో ఎటువంటి సావాసము మనము కలుగ చేసుకుంటున్నాం. ప్రతిదినము ఫ్రెండ్స్ని కలుస్తాము, ఫ్రెండ్స్తోనే సావాసంలో బలపరచబడుతుంటాము, ఎదుగుతుంటాము. వాళ్ళ విషయాలన్నీ మనం తెలుసుకుంటుంటాము, మనలో విషయాలన్నీ వాళ్ళు తెలుసుకుంటూ ఉంటాము. అదే రీతిగానే ప్రభుతోనే మనం ప్రతిదినము సావాసం చేస్తుంటే ప్రభు ఎవరో మనం తెలుసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి ప్రభు ఎవరో మనం తెలుసుకోవాలి. మందిరానికి వచ్చినంత మాత్రాన ప్రభుత్వం నువ్వు తెలుసుకోలేవు. లేకపోతే శిల్వ ధ్యానాలు 40 రోజులు ధ్యానించినంత మాత్రాన ప్రభు నీకు ఎవరో ఆయన తెలియపరచుకోలేడు. కానీ ఎప్పుడైతే నువ్వు యోబు వలె సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడతావో, అట్టి విశ్వాసము నిరీక్షణ కలిగి నువ్వు జీవించగలుగుతావో, అప్పుడు దేవుడు తను ఏంటో ఆయన నీకు ఆయన తెలియపరచుకుంటాడు. కాబట్టి ఫస్ట్ మనం ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే వీఆర్ జస్ట్ వర్షిపింగ్ గాడ్, బట్ వీ డోంట్ నో హూ గాడ్ ఇస్. మనం దేవుడిని ఆరాధిస్తున్నాం, కానీ మన దేవుడు ఎవరో మనకి వ్యక్తిగతంగా తెలియదన్నమాట. మన వ్యక్తిగతంగా తెలియాలంటే యోబు వలె మన జీవితాలు మార్చబడాలి. హల్లెలూయా. కాబట్టి యోబు వలె మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి యోబు చక్కటి మాటలు ఆయన అంటున్నాడు, నా విమోచకుడు సజీవుడు. అప్పుడు యేసయ్య ఇంకా భూమిపైకి రాలేదు. నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రాణం అర్పించలేదు, సమాధి చేయబడలేదు, పునరుద్ధానుడై తిరిగి లేయలేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ దేవుని యొక్క సావాసంలో నిలిచి ఉండడం ద్వారా అట్టి విశ్వాసము ఆయన కలుగుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా విమోచకుడు సజీవుడు. యేసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ లో కూడా ఒక పాట ఉంటుంది కదా, నా విమోచకుడా యేసయ్యా, అంతవరకే వస్తున్నా, ఇంకా ముందు రాదు. కాబట్టి ఆ పాటలు పాడుకుంటున్నప్పుడు నిజంగా మన విమోచకుడు మనని విమోచించి వచ్చాడు, మనని విమోచించాడు. ఆయన కల్వరి శిలువలో రక్తాన్ని దారపోసి క్రయధనముగా మన పాపాల నిమిత్తము తను తాను బలియాగంగా అర్పించుకొని తన రక్తము చిందించడం ద్వారా మనని ఆయన విమోచించుకొని ఉన్నాడు అని దేవుని వాక్యము మనకు సెలవిస్తుంది. కాబట్టి విమోచించబడ్డ మనము మన విమోచకుడు ఎవరో మనము తెలుసుకోవాలి. ఆయన ఎటువంటి వాడు, ఏ సుగుణాలు ఆయనలో ఉంటున్నాయి, ఎట్టి రీతిగా నువ్వు ఆయనతోని సావాసం చేస్తూ ఆయన పోలికగా నువ్వు మార్చబడాలి, ఎట్టి రీతిగా నువ్వు ఆయన వైపు చూస్తూ నీ జీవితం ఆధారపడుతూ నువ్వు నడుచుకోవాలో దేవుడు నీకు స్పష్టంగా నేర్పిస్తుంటాడు. కాబట్టి అట్టి సావాసంలో మనము ఎదిగేవారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:7 వాక్యం చెప్తారు చూడండి. దేవుని కృపా మహేశ్వర్యం బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. కాబట్టి యేసయ్య రక్తము ద్వారా మనము విమోచించబడ్డము. అంత మాత్రమే కాక మన ప్రతి విధమైన అపరాధాలు, పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ క్షమించబడ్డాయంట. కాబట్టి పాప క్షమాపణకి రక్త ప్రోక్షణ కావాలి అని చెప్తూ ఉంటారు కదా. అట్టి రీతిగానే ఆ రక్తంలో ఏమాత్రమో పాపము లేని పరిశుద్ధ రక్తము నన్ను నీ కొరకు నా కొరకు ఆయన చిందించి ఉంచాడు. చిందించిన వాడు ఈరోజు మనని విమోచించాడు. మనము అట్టి విశ్వాసాన్ని కలిగి దేవుని యొద్దకు వస్తే, ఆయన సిలువ దగ్గరికి చేరుకోగలిగితే కనుక ఆయన మనని విమోచిస్తాడు. ఆ రక్తంతో మనం కడగబడాలి. అట్టి రీతిగానే అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ కలిగి మనం ఆయన కొరకు ఎదురు చూసేవారమై ఉన్నాం. ప్రభు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, తండ్రి గుడి పాఠశాల కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. అతి త్వరలో ఆయన మధ్యాకాశంలోనికి ఆయన రాబోతున్నాడు, ప్రత్యక్షము కాబోతున్నాడు. కాబట్టి వి బిలీవ్ దట్ హీస్ కమింగ్ బ్యాక్ అగైన్. ఆయన మళ్ళీ తిరిగి వస్తాడు అని మనము విశ్వసిస్తున్నాము, నమ్మిక ఉంచి ఉన్నాము. కానీ ఇవన్నీ ఉన్నాయి, మనలో బాగానే ఉంది. కానీ మనలో ఏమి లోపిస్తుంది తెలుసా? ఆయన రాక కొరకు కనిపెట్టుకునే అనుభవము
లోపిస్తున్నాయి. దేవుని బిడ్డలుగా నిజంగా విమోచించబడ్డ వారందరూ ఆయన రాక కొరకు కనిపెడతారంట. ఎందుకంటే ఆయన సంఘాన్ని ఆయన యుద్ధకు చేర్చుకునేదానికి ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి రక్షింపబడ్డ మనందరము ఆ కనిపెట్టుకునే అనుభవంలో ఉండాలి. యోబు చనిపోకముందే ఈ మాటలు మాట్లాడి ఉన్నాడు, నా విమోచకుడు సజీవుడు, నేను మళ్ళా తిరిగి ఆయన చూస్తాను, నా శరీరం క్షీణించిపోయినా అనగా నేను చనిపోయినా కూడా నా కల్లారా నేను దేవుడిని చూస్తాను. ఎంత గొప్ప విశ్వాసము నిరీక్షణ కలిగి ఉంటున్నాడు చూడండి. ఎందుకంటే ఆయన దేవుడు ఎవరు ఆయనకి తెలుసు. అంటే సావాసము ఉంటున్నది. ఈరోజు మనకి ఎటువంటి సావాసము లేకనే మనము అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతూ ఉంటున్నాం. ఒకటి మన దేవుడు ఎవరు మనం తెలుసుకోవాలి. చెప్తున్నాను కదా, దేవుడి గురించి ఎవరో నీకు చెప్పక్కర్లేదు. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆయనతో స్నేహము చేయడము ప్రారంభిస్తావో, ప్రతిదినము నువ్వు ఆయన కలుసుకోగలుగుతావో, ఆయన ఎవరో నువ్వు తెలుసుకోగలుగుతావు. కాబట్టి మన జీవితాల్లో ఎవరో వచ్చి మనని వాక్యం చదువు అని చెప్పక్కర్లేదు. ఒకప్పుడు ఒక వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు క్రైస్తవ కుటుంబంలో పుడితే కనుక వాళ్ళు చెప్పేటోళ్ళు ఏమని చెప్పేటోళ్ళు, పొద్దున్న లేసి బైబిల్ చదువు, పొద్దున్న లేసి ప్రార్థన చేసుకో, మళ్ళీ రాత్రి పడుకునేటప్పుడు బైబిల్ చదువు, మళ్ళీ ప్రార్థన చేసుకో అని చెప్పేటోళ్ళు. సరే, వాళ్ళు ఆ క్రమంలో మనం నడిపించారు. కానీ ఒక వయసు వచ్చినాక ఈరోజు మనందరము పెద్దవారైపోయినాం. అవునా? అందరు పెద్దవారైపోయినాం. ఇప్పుడు మనము వ్యక్తిగతంగా ఆయన ఎవరో తెలుసుకోవాలి. అంటే వ్యక్తిగత సావాసము ఆయనతో నువ్వు కలిగి జీవించేవాడుగా నువ్వు ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన ప్రతి ఒక్క అపరాధాన్ని ఆయన తుడిచివేశాడు. కాబట్టి కేవలము ఆయన కృప ద్వారానే మనము రక్షింపబడ్డాం. మనమేమో మనుషులమని కాదు దేవుడు మనం రక్షించింది. మన వల్ల దేవుడికి ఏదో అవసరం ఉంది అని కాదు. ఏమాత్రము మనము పనికిరాని వల్ల అయినప్పటికీ కూడా దేవుడు మనని ప్రేమించి ఆయన మనని రక్తము చేత విమోచించి తన బిడ్డలుగా ఆయన మార్చుకొని ఉన్నాడు. కాబట్టి కేవలము ఆయన చేసిన త్యాగాన్ని విమోచించబడ్డ వారమై మనము కేవలము దేవుని కృపలోనే మనము కాపాడబడ్డము, దేవుని కృపలోనే మనము ముందుకి నడిపింపబడుతున్నామని మనం ఎప్పుడు మర్చిపోవద్దు అని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడు అంట యెషయా గ్రంథంలో చెప్తున్నాడు, నేను మీకు భర్త వలె ఉన్నాను అంటున్నాడు. అంటే మనం దేవుడికి వరము భార్యలం. మనం దేవుడికి సంఘం అంతా దేవుడికి పెళ్లి కుమార్తె సంఘముగా ఉంటున్నది. కాబట్టి ఆయన భర్త అన్నప్పుడు భర్త మాటకి మనము విధేయత చూపేవారిగా మనము ఉండాలి. ఈరోజు చూస్తున్నట్లయితే సమాజంలో అటు రీతిగా లేదు కదా. భార్య మాటనే శలమని అవ్వాలి, భర్త కుక్కి నొప్పిన వలే అక్కడ ఉండాలి. ఎంత సంపాదించినా కూడా పై చెయ్యి ఎవరు ఉండాలి చెప్పండి స్త్రీలు, మాదే అని చెప్పండి. మాదే ఉండాలి అనుకుంటారు. కానీ దేవుని నమ్ముకున్న మనము, దేవుడు సంఘానికి భర్తగా ఉంటుంటే, నీకు కుటుంబాన్ని ఇస్తే ఆ కుటుంబంలో నీకు భర్త ఉంటుంటే నువ్వు మొట్టమొదటిగా ఆయనని గౌరవించి నేర్చుకుంటే, ఆయనని తోని సరైన సావాసంలో ఉండడం నేర్చుకుంటే నువ్వు దేవునితో కూడా సరైన సావాసంలో నడిపింపబడే వాడిగా నువ్వు ఉండగలుగుతావు అని దేవుడు తెలియజేస్తున్నా. కీర్తన గ్రంథం 78 అధ్యాయం 35 వాక్యం ఒకసారి 78:35. దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, దేవుడు తమకు ఆశ్రయదుర్గమనియు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతమైన దేవుడు, తమకు విమోచకుడనియు వారు జ్ఞాపకం చేసుకునేది అంట ఇశ్రాయేల్ ప్రజలు. కాబట్టి ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మీద ఎంతనో తిరుగుబాటు చేశారు, దేవుణ్ణి విసిగించారు, దేవుణ్ణి పరీక్షించారు, దేవుణ్ణి ఎంతగానో ఏమంటారు మనసుకి బాధ కలిగించారు. దేవుడు వాళ్ళని చూసి ఏమాత్రమో సహించుకోలేకపోయాడు. కానీ వాళ్ళలో ఒక ఏమున్నది, నిరీక్షణ ఉన్నది. తప్పిదాలు చేస్తూనే ఉంటారు కానీ దేవుడు మా విమోచకుడు అని ఎప్పుడు వాళ్ళు మర్చిపోలేదట. మన జీవితాల్లో కూడా మన దేవుడు ఎప్పుడు మనని విడిచిపెట్టేవారు కాదు అని మనము మర్చిపోదు. ఈరోజు చాలాసార్లు జీవితంలో ఎదురవుతున్న ఈ పోరాటాలన్నింటిని బట్టి ఎందుకు ఈ జీవితము నాకు ఎవరున్నారు అని ఎంతో నిరుత్సాహానికి మనము గురి అయిపోతూ ఉంటాం. దేవుడు కూడా నన్ను విడిచిపెట్టేస్తాడు అన్న పరిస్థితులు మన జీవితాల్లో రాకుండా మానవు. అటువంటి పరిస్థితుల్లో కూడా మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటి అంటే, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు రీతిగా అయితే
ఆయన మనల్ని విమోచించేవాడు, మనల్ని విడిపించేవాడు, మనల్ని నడిపించేవాడు, మనల్ని పోషించేవాడు, మనని గమ్యస్థానానికి చేర్చేవాడు అని ఎట్టి విశ్వాసాన్ని వాళ్ళు కలిగి జీవించారో నేడు మనం కూడా అట్టి విశ్వాసాన్ని మనం కలిగి జీవించేవారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక యోబు చక్కటి మాట అంటాడు. యోబు గ్రంథము 16వ అధ్యాయము 19వ వాక్యం ఒకసారి చూడండి. ఇప్పుడు నాకు సాక్షి అయి ఉన్నవాడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్నాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు. నా పక్షముగా సాక్ష్యము పలుకువాడు పరమందు ఉన్నాడు. పరమందు ఉన్నాడు. కాబట్టి యోబు జీవితంలో మనం చూసుకున్నట్లయితే దేవునితో ఉంటున్న సావాసాన్ని బట్టి ఆయన చెప్తున్నాడు, నాకు అంటూ సాక్ష్యం ఇచ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఈరోజు నువ్వు చెప్పగలుగుతావా నీ గురించి ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నావా? మనుషుల దగ్గర సాక్ష్యము పొందుకోవాలి, దేవుని దగ్గర నుంచి కూడా సాక్ష్యము పొందుకోవాలి. సాక్ష్యాలు చెప్పమంటే దేవుడు చేసిన కార్యాలు చెప్తారు చాలా మంది. వచ్చి ఉద్యోగం లేదండి, చాలా ఉపవాసం అండి, ప్రార్థన చేస్తానండి, దేవుడు నా ప్రార్థన ఆలకించి ఫోన్ కాల్ వచ్చిందండి, వచ్చి జాయిన్ అయిపోమని అనండి. ఇది సాక్ష్యమా? ఇది సాక్ష్యమా? సాక్ష్యం ఎట్లుండాలా? నువ్వు సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని నీ సాక్ష్యము ఇతరులకి తెలియజేయాలి. ఇక్కడ యోబు అదే అంటున్నాడు, నాకంటే ఒక సాక్షి ఉన్నాడు, నాకు ఒక సాక్ష్యం ఇచ్చి వాడు ఉన్నాడు, ఆయన పరమందు ఉన్నాడు. అంటే అట్టి దృఢ విశ్వాసము, అట్టి స్థిరత్వము దేవుళ్ళో యోబు కలిగి జీవిస్తున్నాడు. యోబుకి ఏమాత్రము భయము లేదు, ఏమాత్రము భీతి లేదు, ఏమాత్రము చింత లేదు, రేపు ఏమి కాబోతుందన్న ఆందోళన లేదు. ఎందుకంటే దేవుడితోనే సావాసము చేస్తున్న వ్యక్తిగా ఉంటున్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనము దేవునితో సావాసం చేసే వ్యక్తులుగా కానీ మనం మారితే కనుక మనం కూడా యోబు గల ధైర్యంగా మనం ఉండాలి. మన దేవుడు మన కొరకు ఒక సాక్ష్యాన్ని సిద్ధపరుస్తాడు. అట్టి రీతిగా దేవుని మీద ఆనుకొని జీవించే వారమై ఉండాలి మనం. ఆయన ఎక్కడ ఉంటున్నాడు? ఆయన మనుషుల మధ్యలో ఉంటున్నాడా? ఆయన పరమందు నీ కొరకు ఒక చక్కటి సాక్ష్యము ఆయన కనపరుస్తాను అంటాడు, కలుగు చేస్తాను అంటున్నాడు. కాబట్టి మనుషుల యొక్క మనం ఒక సాక్ష్యం పొందుకోవాలా, అటు రీతిగానే దేవుని ద్వారా కూడా ఒక సాక్ష్యం మనము కలుగు చేసుకోవాలి. దేవుడిని అడగాలి, ప్రభా సంపూర్ణంగా నీ మీద ఆధారపడే జీవితం నాకు అనుగ్రహించు. నేను అటు రీతిగా ప్రార్థన చేసుకుంటా, ప్రభా నేను దేని మీద ఆధారపడకుండా సంపూర్ణంగా నీ మీద ఆధారపడే జీవితము నాకు అనుగ్రహించు ప్రభా. ఎందుకంటే ఈ లోకంలో నేను ఎవరి మీద ఆనుకునే వ్యక్తిని ఏమాత్రం కాదు, అది నీకు బాగా తెలుసు అని మాట్లాడుతూ ఉంటాను దేవునితో. కాబట్టి మనుషుల మీద ఆధారపడద్దు, మనుషుల దగ్గర ఒక చక్కటి సాక్ష్యము పొందుకోవాలా. అదే రీతిగానే ఈ సాక్ష్యము దేవుని యొక్క భద్రపరచబడి ఉండాలి అని తెలియజేస్తున్నాడు యోబు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక సామెతల గ్రంథం 23వ అధ్యాయం 11వ వాక్యం చూడండి. వారి విమోచకుడు బలవంతుడు, వాళ్ళ విమోచకుడు బలవంతుడు, ఆయన వారి పక్షమున ఆయన వాళ్ళ పక్షమున నీతో బాధ్యమాడును. నీతో రాజ్యమాడును. కాబట్టి విమోచకుడు బలవంతుడు అంట. అంటే అవర్ రిడీమర్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ అవర్ పవర్. ఈ లోకంలో ఉంటున్న శక్తులన్నిటికన్నా గొప్ప శక్తి కలిగిన వారే. కాబట్టి అటువంటి శక్తి కలిగిన దేవుడిని మనము కలిగి ఉంటే మనం ఎంత శక్తివంతులుగా ఉంటాం ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మనం బలహీనంగా ఉంటున్నాం, అవునా? బలహీనంగా ఉంటే ప్రార్థన చేయలేకపోతున్నాం, బలహీనతతోనే మనము దేవునితోనే సావాసం కూడా చేయలేని వారిగా మనము ఉంటుంటాం. కానీ మన బలహీనతలో ఆయన బలవంతుడు అని మనం ఎప్పుడు మర్చిపోద్దు. పౌలు కూడా చక్కటి మాట అంటాడుగా, నేను ఎప్పుడైతే బలహీనుడినో అప్పుడు నేను బలవంతుడు. ఇంకొక మాట అంటాడు, ఏమంటాడు? నన్ను బలపరచేవాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను అంటాడు. అంటే వీళ్ళందరి గురించి వాళ్ళు పలికిన మాటలు మనము ధ్యానిస్తూ ఉంటే వాళ్ళు ప్రభుతోని లేకపోతే దేవునితోని ఎట్టి సావాసంలో వాళ్ళు నడుచుకున్నారు అని మనము గుర్తించగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ బలహీనతలో వాళ్ళు మనిషి వైపు చూడలేదు, వైద్యుల వైపు చూడలేదు, లేకపోతే ఎవడో వచ్చి సహాయం చేస్తాడని చూడలేదు. కానీ వాళ్ళు కేవలం మోకరించి దేవుని వైపు చూసినప్పుడు వాళ్ళ బలహీనతలో వాళ్ళకి బలాన్ని అనుగ్రహించారు. కాబట్టి మన విమోచకుడు ఎవరు అంటే ఆయన బలవంతుడైన దేవుడై ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళిన మనము, ఆయన బిడ్డలుగా పిలువబడుతున్న మనం కూడా
బలవంతులుగా ఉండాలి. ఈరోజు ఆ బలము లేదు మనం బలపరచబడాలి. ఎట్లా బలపరచబడతాము? వాక్యము ద్వారా, వాక్యాన్ని హృదయంలో చేర్చుకున్నప్పుడు దేవుడు తన ఆత్మ ద్వారా మనని ఆయన బలపరుస్తాడు. అప్పుడు మనం కూడా చక్కటి సాక్ష్యము ఇవ్వగలుగుతాము. పౌలు ఇచ్చినట్టు నన్ను బలపరచువాడు నిమిత్తము నేను సమస్తము చేయగలను అనే చక్కటి సాక్ష్యము, ఆ ధైర్యము నీతో, ఆ ధైర్యముతో దేవుడు నిన్ను నింపుతాడు. కాబట్టి అటువంటి సావాసంలో మనము దేవుడితో ముందుకి కొనసాగే వారిగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కనుక రోమేలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వాక్యం చదవండి. ఇప్పుడు ఎలాగైనాను ఆటంకము లేకుండా, ఏం లేకుండా, ఆటంకము లేకుండా ఆటంకం లేకుండా మీ యొద్దకు వచ్చుటకు, మీ వద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన, దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని, నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థన యందు, నా ప్రార్థన యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలుకొనుచు, ఆయనని బ్రతుకులాడుకొనుచు మిమ్మల్ని గూర్చి ఎడతెగక జ్ఞాపకం చేసుకొనుచున్నాను. ఎడతెగక నేను జ్ఞాపకం చేసుకొచ్చున్నాను. ఇందుకు ఆయన కుమారుని కుమారుడు సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే, నా ఆత్మయందు నేను సేవించుచున్న నా దేవుడే నాకు సాక్షి. అబ్బా, పౌలుడు చక్కటి మాటలు చెప్తాడు. నాకు ఇక్కడ సాక్ష్యాలు అక్కర్లేదు ఈ భూమి మీద, కానీ నా దేవుడే నాకు సాక్షిగా ఉంటున్నాడు. అంటే ఎంత దేవుని సన్నిహిత బాంధవ్యం కలిగి ఉంటున్నాడు, ఎంత క్లోజ్ ఫ్రెండ్షిప్ వాళ్ళకు ఉంటున్నారు. అట్టి రీతిగా ప్రభుత్వని ప్రతి నిమిషము ప్రభు మీద ఆనుకునే వాళ్ళు నడుచుకున్న వారు ఉంటున్నాం. కానీ మన జీవితాల్లో మనము అట్టి రీతిగా నడవలేని వారుగా మనం ఉంటున్నాం. అంటే సావాసంలో దేవునితోని కలిసి జీవించలేని వారమై ఉంటున్నాము. ఎందుకంటే ఈ లోకంలో స్నేహాలు ఎక్కువైపోయినాయి మనకి. ఈ లోకంలో ఎన్ని స్నేహాలు ఉన్నా ప్రభుత్వని ఉన్న స్నేహమే శ్రేష్టమైనది, అది రమ్యమైనది. అది నిన్ను ఎప్పుడు త్రోసివేసేది కాదు, ఎప్పుడు నీకు దోకా చేసేది కాదు, అది ఎప్పుడు నిన్ను సంరక్షించి కాపాడేది ఉన్నది. కాబట్టి అదే సావాసంలో మనము ప్రభుత్వని మనం జీవించాలని ప్రభు కోరుకున్నాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా అంటాడు చూడండి. మీరు ఎరిగి ఉన్నట్టు అమ్మా, మీరు ఎరిగి ఉన్నట్టు మేము ఇచ్చకపు మాటలనైనను ధనాపేక్షను కప్పిపెట్టు వేషంనైనను ఎన్నడూ వినియోగింపలేదు. ఇందుకు దేవుడే సాక్షి. కాబట్టి వాక్యం లాగా బోధింపబడుతున్నప్పుడు వాక్యము మనం రిసీవ్ చేసుకోవాలి. కొంతమంది వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు కోట్లు ఇస్తాడు, దేవుడు మీకు ఆస్తులు అంతస్తులు ఇస్తాడు అని ప్రాస్పరిటీ గాస్పెల్ చెప్తూ ఉంటారు. దేవుణ్ణి నామం పెట్టుకుంటారు, కానీ లోకంలో ప్రాపులారం అనే సంఘాన్ని దేవుని త్రోవ నుంచి తప్పిస్తూ ఉంటాం. కానీ మనము మన ఐశ్వర్యము, మన గొప్పతనము మొత్తము ఆయననే. ఈ లోకంలో నువ్వు ఏది కూడా ఆయనతోనే సరితూల్చలేవు అన్నమాట. కాబట్టి ఏది పనికిరాదు ఆయన ముందు. కాబట్టి ఇక్కడ తెలియజేస్తున్న మాటల ప్రకారము దేవుడే దీనికి కూడా సాక్షి అంటున్నాడు. ఈ సువార్త నిమిత్తము, ఆయన కుమారుడు యొక్క సువార్త నిమిత్తము మేము మీకు ఇచ్చపు మాటలు ఏం చెప్తలేదు, కానీ మేము మిమ్మల్ని వాక్యానుసారంగా నడిపించాలని ఆశపడుతున్నామని ఎంతగానో ప్రయాసంతో కూడిన మాటలు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుడి దగ్గర నుంచి మనం ఒక సాక్ష్యము పొందుకోవాలి. ఇంత భక్తి చేసి దేవుని దగ్గర సాక్ష్యం లేకపోతే ఏమి ప్రయోజనం? నీకంటూ ఒక సాక్ష్యం ఉన్నదా? మనిషికి సావు ఉన్నది కానీ సాక్ష్యానికి చావు లేదు, అందరికీ తెలుసు. కానీ ఆ సాక్ష్యాన్ని సంపాదించుకున్నావా? ఆ సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఇదే భక్తి జీవితం అంటే. ప్రభుత్వాన్ని సావసిస్తూ ఒక సాక్ష్యాన్ని ఆయన దగ్గర నుంచి నువ్వు సంపాదించుకోవాలి, కృషి చేయాలి, ప్రయాసపడాలి. చక్కటి సాక్ష్యము ప్రభు యొక్క మనం కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము మన విమోచకుడు దగ్గరికి వచ్చి ఉన్నాము. ఆయన మనల్ని విమోచించాడు. విమోచకుడు అంటే హీస్ అవర్ డిఫెండర్. మన ప్రతి ఒక్క ఆపదలో మన పక్షాన ఉండి మన కొరకు మన నిమిత్తము వ్యాజ్యమాడు ఆడాయన.
కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్న మనము ఈరోజు ఆయనతో సరైన సావాసంలో కానీ మనం ముందుకు వెళ్తే కనుక మన పక్షాన నుండి ఆయన వ్యాజ్యం అంటాడు. గొప్ప విషయము మనకు అనుగ్రహిస్తాడు. దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు లేడు అని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మనం ఒకటొకటి గుర్తించాలా. యోబు వలె, పౌలు వలె వాళ్ళ మాటల ద్వారా మనం ఒకటి గుర్తించాలి. ఏంటంటే దేవుడు మన పక్షాన ఉన్నాడా? మనం అనుకుంటున్నాము మందిరానికి వచ్చి దేవుడి పక్షాన మనం ఉన్నామని. మనం ఉండడం మంచిదే, కాదంటలేదు. కానీ ప్రశ్న ఏంటంటే దేవుడు నీ పక్షాన ఉన్నాడా? అంటే రీతిగా ఆయనతో నీకు సావాసం ఉన్నదా? అంటే రీతిగా నువ్వు ఆయన మీద ఆధారపడుతున్నావా? నీ పక్షాన ఉన్నవాడు నీ తరపున నీ కొరకు ఆయన విజ్ఞాపన చేసే విజ్ఞాపనకర్తగా ఆయన ఉంటున్నాడు. కాబట్టి మనము దేవుని పక్షం ఉండడం ఇంపార్టెంట్ కాదు, కానీ మన జీవితాన్ని సరిచూసుకుంటే కనుక దేవుడు మన పక్షాన ఉన్నాడు అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మన పక్షాన ఉండడము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆయన మనతో ఉండాలి. ఇశ్రాయేలు ప్రజలతోనే ఉన్నాడు. వాళ్ళని నడిపించాడు. పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై భయంకరమైన తెగుల నుంచి తప్పించుకుంటూ వాళ్ళని పోషించుకుంటూ నేటి వరకు కూడా మనల్ని కాపాడుకుంటూ అయినా మనం నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఒకటి నిశ్చయత కలిగి ఉండాలి. ఏంటంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. పాత నిబంధన గ్రంథం మొత్తము చూసుకున్నా కూడా దేవుడు ఎందరి పక్షాన అయితే ఉండి ఆయన యుద్ధము చేశాడో వాళ్ళందరూ గొప్ప విజయాన్ని పొందుకున్నారు. ఈరోజు మనము దేవుని పక్షాన నుండి ఎన్ని యుద్ధాలు చేస్తా ఓటమి పాలే. ఆయన మన పక్షానికి రావాలి అంటే సావాసం నువ్వు కలుగజేసుకోవాలి. యుద్ధము ఏమవ్వాలి అని పాడేస్తాం, కానీ నీ యుద్ధాలన్నింటిలో నువ్వు చేయాలని చూడలేకపోతున్నావు. ఎందుకు చూడలేకపోతున్నావు అంటే ఆయన నీ పక్షాన లేడు, కానీ నువ్వు అనుకుంటున్నావు నేను దేవుని పక్షాన ఉన్నాను. అట్టి రీతిగా కాదు, ఆయన మన పక్షాన ఉండాలి అని అట్టి భక్తి చేస్తే, అట్టి రీతిగా వాక్యానుసారంగా మనం నడుచుకోగలిగితే, అట్టి రీతిగా దేవుని మీద సంపూర్ణంగా మనం ఆధారపడే వారంగా మనం ఉండగలిగితే దేవుని యొద్దట మనం ఒక చక్కటి సాక్ష్యాన్ని మనము సంపాదించుకుంటే కనుక దేవుడు మన పక్షం నుండి ఆయన వ్యాసమాడతాడు. కాబట్టి యేసు ప్రభువు నిన్ను నన్ను ప్రేమించడం, మనని విమోచించి ఉన్నాడు. ఈరోజు తండ్రితోని పోగొట్టుకున్న సావాసాన్ని తిరిగి మనకి కలుగజేసి ఉన్నాడు. కాబట్టి రిడమ్షన్, రీకన్సిలియేషన్, రెస్టరేషన్ అండ్ రిజరెక్షన్, ఇవి అన్ని ఒక్కొక్క ప్రాసెస్ లో మనము దేవునితో ముందుకి కొనసాగినప్పుడే ఆ పునరుద్ధానత్మ అనుభవంలోనికి దేవుడు మనని ఆయన నడిపిస్తామని తెలియజేస్తున్నాడు. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 15వ అధ్యాయము 57, 58 వాక్యాలు అందరికీ తెలిసిన వాక్యాలు. అమ్మా అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. కాబట్టి వీళ్ళు ఎవరు అంటే వీళ్ళు నిజంగా విమోచించబడ్డవారు. దేవర్ రీకన్సైల్డ్ అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు బలియాగము ద్వారా ఏ సావాసం అయితే తండ్రితోని వాళ్ళు పోగొట్టుకున్నారో ఆ సావాసంలోకి మళ్ళా వాళ్ళు నడిపింపబడ్డారు. అంత మాత్రమే కాక వీళ్ళు ఎవరు అంటే దీస్ పీపుల్ ఆర్ రెస్టోర్. ఏదైతే పోగొట్టుకున్నారో అది తిరిగి యేసుక్రీస్తు బలియాగము ద్వారా వారు దేవుని యొద్దగా అది పొందుకున్నారు. అంత మాత్రమే కాక దీస్ ఆర్ ద రిజరెక్టెడ్ పీపుల్, అంటే వాళ్ళ పాపపు స్వభావం నుంచి వాళ్ళు విడుదల పొందుకొని క్రీస్తు కొరకు నూతనముగా వాళ్ళ జీవితాన్ని ప్రారంభించిన వారు. వాళ్ళతోని భక్తుడు తెలియజేస్తున్నాడు, ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మనం అనుకుంటాము మారు మనసు మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఏమనంటే మనసు మార్చుకోము. నిజమైన మారు మనసు అనుభవం మనకు ఉండదు. కానీ మనం ఏమనుకుంటాము, మందిరానికి వచ్చి కార్పెట్లు వేసిన, మందిరానికి వచ్చి శుభ్రపరిచిన, మందిరంలో వాటర్ బాటిల్స్ పట్టిన, మందిరంలో పుస్తకాలు సర్దిన, ప్రభునందు మన ప్రయాస వ్యర్థం కాదు. పుస్తకాలు సర్దినా కూడా దేవుడు ఈ రోజు కాకపోతే రేపన్నా తప్పక నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, తప్పక నన్ను ఆశీర్వదిస్తాడు అని అనుకుంటాం. వాళ్ళ కొరకు మాట్లాడతాడు దేవుడు. నిత్యముగా ఆయన ఎందుకు విశ్వసించి నిజమైన మార్పు చెంది
నిజముగా ఆ పునరుద్ధార శక్తి అనుభవంలో నడిపింపబడే వారితోని తెలియజేస్తున్నాడు, ప్రభునందు మీ ప్రయాసం ఎంత. క్రైస్తువులందరితోని కాదు. మనం అనుకుంటాం క్రైస్తువులందరితో వాక్యం బోధిస్తుంది. ఆత్మపూర్ణుల ఎవరంటారో, ఆత్మతో ఎవరైతే నింపబడతారో, ఏదైతే దేవుని మహిమను మనం పోగొట్టుకున్నాం. వాక్యం సెలవిస్తుంది కదా, 2 రాసిన పత్రికలో, భేదం ఏం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహిస్తున్న మహిమను పోగొట్టుకొని ఉన్నారు. మరి పోగొట్టుకున్నది యేసుక్రీస్తు బలియాగము ద్వారా తిరిగి పొందుకొని కృపను దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు మనము ఆత్మపూర్ణులమై జీవించాలి, ఆత్మ సంబంధులమై జీవించాలి. ఆత్మ చెప్పుచున్న విషయాలు ఆత్మ సంబంధులే వాటిని గ్రహించగలుగుతారంట. అందరు క్రైస్తవులు గ్రహించలేదు. కాబట్టి దేవుని ఆత్మని మనము కలిగి జీవించే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. జగత్పునాది వేయబడకుంటే ఆయన మనల్ని పెంచుకున్నాడు. మనం ఆయన ఏర్పరచుకోలేదు కానీ ఆయన మనని ఏర్పరచుకున్నాడు. అంత మాత్రమే కాక దేవుడు పక్షపాతి కాదు, పార్షాలిటీ ఉండదు ఆయనలో. మనలో పార్షాలిటీ ఉంటుంది, అవును కదా? మనందరిలో పార్షాలిటీ ఉంటుందా? ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? చిన్న ఇన్సిడెంట్స్ చెప్పండి. మేము రావాలని అడగాలి. కూరలు వేసే విషయం, మన వాళ్ళు అయితే మంచి ముక్కలు, వేరే వాళ్ళు అయితే మామూలు ముక్కలు. పార్షాలిటీనే కదా. అదే ఎవరో కూర్చున్నారు, తినేటోళ్ళు కదా అని చెప్పి కూర వేయము, చూసేస్తాం. మన వాళ్ళు అంటే మందు దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఏం చేస్తాము? మా వాళ్ళు అక్కడ కూర్చున్నారు, కొంచెము చూసుకోండి అని చెప్తుంటాం. పార్షాలిటీ. కానీ మన దేవుడు అటువంటి పార్షాలిటీ కలిగి లేడు. దేవుడు అందరికీ న్యాయము జరిగించు. కాబట్టి రక్షణను అనుగ్రహించాడు, మనని తన సొత్తుగా మార్చుకున్నాడు. ఆ రక్షణ పాత్రని మన చేతుల్లో ఆయన ఉంచి ఉంచాడు. కాబట్టి ఎవడు ఎట్టి రీతిగా అనుగ్రహింపబడిన రక్షణని కొనసాగించుకుంటాడో దాని ప్రకారము దేవుడు వాడికి ప్రతిఫలం అనేది అనుగ్రహిస్తాడు. చూసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక చూడండి. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వాణిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. అంటే దేవుడు ఇక్కడ క్లియర్ గా ఒకటే తెలియజేస్తాడు. ఏంటంటే దేవుని బిడ్డలుగా విమోచించబడ్డ మనము, రక్షింపబడ్డ మనము, దేవునితోని పురికొల్పబడ్డ మనము, పునరుద్ధాన శక్తితోని సావాసము చేస్తున్న మనము, మనలో ఏమాత్రమో పక్షపాతం ఉండదంట. ఇక్కడ జీవిస్తున్నప్పుడు మీరు పరదేశులని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. బైబిల్ ఏం చెప్తుంది? మీ పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడ లెక్క చూస్తాడు, ఇక్కడ కాదు లెక్క చూడడం. ఇక్కడ నువ్వు మా వాళ్ళు అని చెప్పి పక్కకు చదువుకుంటావేమో, అక్కడ మా వాళ్ళు మీ వాళ్ళు ఏముండదు. అక్కడ అందరము ప్రభువారమే. ఎవరు క్రియలు చెప్పుకున్న వానికి జీతము ఆయన ఇస్తా అంటున్నాడు. కాబట్టి నీ క్రియలు ఎట్లున్నాయి? మన క్రియలు ఎట్లుంటున్నాయి? మనం సరి చేసుకోవాలి, వాక్యాన్ని సరి చూసుకొని ఏ తప్పిదాలు మనలో లేకుండా అందరితో ఏకభావంతో ఒకటే మనసుతో ఒకటే దృష్టితో అందరినీ మనము కలుపుకుంటూ ముందుకి వెళ్ళిపోయే వారికి ఉంటుంది. క్రీస్తు ప్రేమని కనపరుస్తూ, ఎందుకంటే మన క్రియల్ని బట్టి ఆయన లెక్క ఇస్తాడంట, లెక్క చూస్తాడంట. అందుకని బైబిల్ చెప్తుంటది, ఏమని చెప్తుంటది అంటే, క్రీస్తు నందు మృతులైన వారు ధన్యులు, వాళ్ళు మొదట లేపబడతారు, దాని తర్వాత వాళ్ళ క్రియలు వాళ్ళని వెంబడిస్తాయి అని వాక్యం ఉంటుంది. మన క్రియలు మనల్ని వెంబడిస్తాయి. కాబట్టి మన క్రియలు మనం సరి చూసుకోకపోతే తీర్పు నిందలు విమర్శలకి లోనైపోతాం. ఆ భయంకరమైన దేవుని ఉగ్రత నుంచి మనం ఏమాత్రమో తప్పించబడలేము. అందుకనే యోబు వలె యథార్థంగా మనం జీవించాలి, పౌలు వలె పరిశుద్ధంగా మనము జీవించాలి. క్రీస్తు అనుగ్రహిస్తున్న ఆ పునరుద్ధాన శక్తిని మనము ధరింపజేసుకొని ఆయన సువార్త నిమిత్తము ఏమాత్రము వెనకడుగు వేయక కేవలం ముందుకి మనము వెళ్ళిపోవాలా. నశించుచున్న ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది ప్రభుని ఎరిగి ఉండి కూడా ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించక వాళ్ళు ఈరోజు భయంకరమైన నరకంలోనికి, అగ్నిగుండంలోనికి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఈ రోజైతే ప్రశాంతంగా 1 o'clock అవుతుంది, మనం వాక్యం వింటున్నాము, వాక్యము బోధిస్తున్నాము. కానీ మన దేశంలో సరిహద్దుల్లో ఇండియా పాకిస్తాన్ ఎట్లా ఉందంటే యుద్ధ వాతావరణం ఉన్నది. ఏ నిమిషంలో ఏమవుతుందో, ఏ నిమిషంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతారో
తెలియని భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. అందుకని ప్రభు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, ఆయన రాకడికి సూచనలు మీరు యుద్ధ వాతావరణంలో వింటారు, భయంకరమైన భూకంపాలు గురించి మీరు వింటారు, కరువు తెగుళ్ళ గురించి మీరు వింటారు. ఇవన్నీ వస్తున్నప్పుడు ఇదే సమయము అని మనం గుర్తించి మనం మెలుకొని ప్రార్థన చేసేవారుగా, ఆత్మతోని నింపబడిన వారుగా మనము ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో అని కనిపెట్టుకుని ఆయన రాజ్యంలోనికి చేరేవారుగా ఉండాలి. మన క్రియలను మనం సరి చూసుకుంటే ఆయన రాజ్యంలో మనకి తగిన ప్రతిఫలం అనే దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. నువ్వు రక్షకుడిగా అంగీకరించినంత మాత్రాన దేవుడు నీకు ఆ నిత్య జీవం ఇచ్చేయలేడు. కానీ నీ క్రియల్ని నువ్వు సరి చూసుకొని నువ్వు ప్రభు కొరకు జీవించడం ప్రారంభిస్తే, ప్రభు కొరకు నువ్వు ఇంకా నీ మిగతా జీవితాన్ని నువ్వు ఖర్చు చేయగలిగితే, ప్రభుని నువ్వు వెంబడించగలిగితే, ప్రభు కొరకు అనేకుల కొరకు నువ్వు ప్రార్థించే వ్యక్తిగా, అనేకుల కొరకు నువ్వు కన్నీళ్లు విడిచే వ్యక్తిగా, అనేకుల్ని ప్రభు యొద్దకు నడిపించే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, ప్రభు రాజ్యాన్ని నువ్వు కట్టే వ్యక్తిగా కానీ నిన్ను నువ్వు సరి చూసుకోగలిగితే కనుక తప్పక నీకు నీ ప్రయాసకి తగిన ప్రతిఫలము అనే దేవుడు తన రాజ్యంలో నీకు ఆయన సిద్ధపరుస్తాను అని తెలియజేస్తాడు. కాబట్టి మనందరము దేవుని నమ్ముకున్నాము, రక్షింపబడ్డాము, రక్షణ బాటలో ముందుకు నడుచుకుంటున్నాము. కానీ ఈ రక్షణ బాటలో ఉన్నాము అంటే సరిపోదు. కానీ రక్షణ బాటలో నడుచుకుంటున్న మనము మన క్రియల్ని మనం సరి చూసుకొని, మన క్రియలు ఎట్లుండాలంట, ఆయన దృష్టికి అంగీకారంగా ఉండాలంట. అప్పుడే ఆయన మనకి మన క్రియల చొప్పున ఆ ప్రతిఫలము అనేది అనుగ్రహిస్తాం. ఆ నిత్య జీవము అనేది దేవుని దగ్గర నుంచి మనము పొందుకుంటాం. ఈ జీవితము దేవుడు ఇచ్చింది. మేము ప్రతిదినం దేవుని దగ్గర ఉదయకాలం దేవుడు అని అనుకుంటారు, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ గిఫ్ట్ కాల్డ్ అ బ్యూటిఫుల్ లైఫ్. ఇది ఒక బహుమానం. ఈ జీవితం అనేది ఒక బహుమానం. దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దేవుడు మనకి ఇచ్చిన ఈ జీవితాన్ని ఆయన చూస్తున్నాడు. ఎట్టి రీతిగా నువ్వు దాన్ని ఖర్చు చేస్తున్నావు. నువ్వు ఆయన కొరకు ఖర్చు చేస్తున్నావు నీ జీవితాన్ని, లేకపోతే ఈ లోకంలో వాటి కొరకు ఖర్చు చేస్తున్నావా? ప్రభు కొరకు ఖర్చు చేయి. అయిపోయింది, ఆల్మోస్ట్ 30 years అందరికి అయిపోయింది. ఇంకెంతకాలం ఉంటామో మనం తెలియదు. ఒకప్పుడు చూసినట్లయితే అధిక బలం ఉంటే 80, 70 లేకపోతే 80 సంవత్సరాలు. ఇప్పుడు అంత సీన్ మనకు లేదు. 60, 50 లోపల బకెట్ తల్లేసడం బకెట్ తల్లేసడం ఎవరికి గ్యారంటీ లేదు. మనుషులకి గ్యారంటీ లేదు ఈ లోకంలో ఉంటున్నాం. కానీ మనకంటూ గ్యారంటీ ఉన్నది, ఆయనలో ఉన్నది. ఈ లోకంలో లేదు గ్యారంటీ. కానీ ఆయనలో మనం ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ఈ గ్యారంటీ అనేది మనకి దేవుడు ఇస్తాడు. కాబట్టి మిగతా కొద్ది జీవితము దేవుని కొరకు సమర్పించు, దేవుణ్ణి ఆరాధించు, దేవునితో కలిసి నడుచుకో, దేవుని కొరకు అనేక నశించుచున్న ఆత్మలు కొరకు ప్రయాసపడు. ఎందుకంటే కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొంతమంది ఉన్నారంట. కొంతమంది ఉంటున్నప్పుడు పనివారు కావాలి కదా. ఆ పనివారు ఎవరో కాదు, అడ్డం మీద యూసుఫ్ కూడా పోయి తెచ్చుకోవడం కాదు. పొద్దున్న 7 గంటలకి మనమే పనివారం. పనివారు ఎట్లుండాలా? పొద్దున్న లేచి మందిరానికి వెళ్ళాలంటే మేకప్ వేసుకొని ఇస్త్రీ బట్టలు వేసుకొని వస్తారు. పనివారు నలిగిపోయిన బట్టలు వేసుకొని రమ్మని నేను చెప్తానే, దేవుని మందిరానికి రండి. కానీ అటువంటి మనస్తత్వము కలిగిన వారమై, నశించ ఆత్మల కొరకు దాహము కలిగిన వారమై, దేవుని దగ్గర ఆ నశించే ఆత్మల కొరకు విజ్ఞాపన చేసే వారమై, కన్నీళ్లు విడిచే వారమై, సమయము వెచ్చించే వారమై, దేవుని రాజ్యాన్ని కట్టే వారమై ఉండాలి అని దేవుడు ఎంతగానో కోరుకుంటున్నాడు. అందుకనే మనని ఆయన ఏర్పరచుకున్నాడు. విలువైన రక్షణ మనకి ఇచ్చాడు. రక్షింపబడ్డ మనము ఈ రక్షణ పొందుకున్నామని సంతోషించడం కాదు, కానీ రక్షణ లేని వారి కొరకు ప్రయాసపడే వారిగా మనము ఉంటున్నాము అని దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణలో లేరేమో వాళ్ళ గురించి ప్రార్థించు, సమయం వెచ్చించు వాళ్ళ కొరకు. ఏదో 10 నిమిషాలు ప్రార్థనలో, ప్రభావ మా తల్లి రక్షణ పొందుకోలేదు, ప్రభా తల్లిని ఒకసారి జ్ఞాపకం చేసుకో, నీకు చిత్తమైతే రక్షణ అనుగ్రహించు, యేసు నామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమెనంటే రక్షణ వచ్చేది. కన్నీళ్ళు కావాలి, ప్రయాస కావాలి. నీ తల్లి రక్షణ పొందుకోకుండా ఒకవేళ యాత్రని ముగించుకుంటే, రక్షణ పొందుకొని నువ్వు పరలోకంలో ఆమె నరకంలో ఉంటే మంచిగా ఉంటుందా? బాగుంటుంది. అందుకని కనువిప్పు కలిగి ఆ భయంకరమైన నరకం నుంచి దేవుడు మనల్ని తప్పించాడు, మనము ఇతరులని తప్పించే వారమై ఉంచాం. ఆ బాధ్యత దేవుడు మనం పెట్టాం. కాబట్టి ఆ బాధ్యతని గుర్తెరిగి దేవుని కొరకు మనము ముందుకు కొనసాగుతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి మనం బలపరిచి నడిపించిన దాకా కలుగొస్తున్నాం. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యేసయ్యా, గొప్ప తండ్రి నైనా మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమించారు ప్రభా.
అవును ప్రభా, మా పాపాల నిమిత్తమునైనా కల్వరి శిల్వలలోనైనా నీ ప్రాణాన్ని దారపోసి రక్తాన్ని చిందించి ప్రభా మమ్మల్ని విమోచించి ప్రభా నీ శక్తిని నైనా మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీ స్తోత్రం ప్రభా. ప్రతి ఒక్క విధమైన అపరాధాలనైనా మీరు క్షమించారు, మా పాపాలనైనా మీరు తుడిచివేశారు ప్రభు. దాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. నీ వాక్యంలో మీరు సెలవిస్తున్న రీతిగా ప్రభా మీ పాపాలన్నింటినీ నా వీపు వెనక వేసుకొని ఉన్నాను అని నేను సెలవించాను ప్రభా. అవును ప్రభా, వాక్యాన్ని చదువుతున్నామేమో ప్రభా, వాక్యం అందరైనా సంపూర్ణ విశ్వాసం మేము ఎట్టి రీతిగా కలిగి జీవించాలనైనా మీరు మాకు నేర్పించండి ప్రభా. మా విశ్వాసాన్ని ప్రభా అంచెలంచెలుగా మీరు అధికపరచండి ప్రభా. విశ్వాసంలో స్థిరులై ప్రభా ఈ కృపలోనైనా వర్తిల్లే వారిగా ప్రభా సహాయం మాకు అనుగ్రహించండి. అవును ప్రభా, యోగు గురించి మనం చదివి ఉన్నాము ప్రభా, ధ్యానించి ఉన్నాము ప్రభా. ఆయన అయితేనైనా ధైర్యంగా చెప్పగలుగుతున్నాడు ప్రభా, నా విమోచకుడు సజీవుడు అని చెప్పగలుగుతున్నాడు ప్రభా. అట్టి సావాసము ప్రభా మీతోనే మేము కూడా కలిగి జీవించే కృపను మాకు దయచేయండి. నా శరీరం క్షీణించినప్పటికీ నా కళ్ళారానైన దేవుడిని చూస్తున్నాను అనుకున్నాను. అవును ప్రభా, ఈ లోకంలో కొద్ది కాలము మేము జీవించి ప్రభా ఈ యాత్రని ముగించుకున్నాక ప్రభా నేను మేము చూచేవారుగా ప్రభా అటు తగిన సిద్ధపాటు మాకు అనుగ్రహించండి. యుగ యుగాల్లో నీతో కలిసి జీవించే గొప్ప భాగ్యాన్ని నైనా మీరు మా కొరకు సిద్ధపరిచిన విధానం బట్టి మీకు స్తోత్రం ప్రభా. అటు అర్హత కలిగిన వారమై ప్రభా అటు రీతిగా మమ్మల్ని మేము సరి చూసుకుంటూ ముందుకు కొనసాగించుకొని కృపను మాకు దయచేయమని అడుగుతుంటాను. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి, మీ ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభా. మా అంతటా మేము ఏమి చేయలేము కానీ ప్రభా మీరు మాకు సహాయం చేస్తే కనుక మేము సమస్తము చేయగలుగుతాం ప్రభా. మమ్మల్ని బలపరచుకోవడం నిమిత్తం మేము సమస్తము చేయగలము అని నేను పరిశుద్ధులైన పౌలు తెలియజేస్తున్న రీతిగా ప్రభా మీతో ప్రతిదినము సావాసము చేస్తూ ప్రభా ప్రతిదినమునైనా నీతో ఎదుగుతూ ప్రభా ప్రతిదినము పునరుద్ధరణ శక్తిని మేము అనుభవిస్తూ ప్రభా సంపూర్ణతలోనికి నడిపింపబడే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మేము జ్ఞాపకం చేసుకోండి. విలువైన రక్షణనైనా నిర్లక్ష్యము చేయకుండా ప్రభా దాన్ని జాగ్రత్తగా ప్రభా నీ రాజ్యములో మేము చేరేంత వరకు ప్రభా దాన్ని కాపాడుకునే కృపను దయచేయండి, అటువంటి జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. ఈ లోకంలోనైనా వేటికినైనా మేము ఆకర్షితులు కాకుండా ప్రభా కేవలం నీ సిలువైపు చూస్తుంది త్యాగాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ప్రభా మాకు ఇచ్చిన రక్షణ పాత్రని బట్టినైనా నీకు కృతజ్ఞత భావంతో ప్రభా ఎల్లప్పుడూ నేను స్తుతిస్తూ ప్రభా నువ్వు మా కొరకు తిరిగి వచ్చేంత వరకు ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగే కృపను అటువంటి ధన్యకరమైన జీవితాలు మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి, బిడ్డని మీరు బలపరచండి, చేస్తున్న పనుల్లోనైనా మీ సహాయం అనుగ్రహించండి. అనేకులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగానైనా బిడ్డ జీవితాన్నినైనా మీరు ఆశీర్వదించండి. అటు రీతిగా బిడ్డను మీరు స్థిరపరచండి ప్రభా. నూతన కార్యాలు జరిగించండి ప్రభా. నవనూతనమైన మార్గాల్లో ప్రభా బిడ్డను మీరు నడిపించండి ప్రభా. నీ చిత్తమేమైనా బిడ్డలు గురితరిగి ప్రభా దాన్ని నెరవేర్చే వారిగా ప్రభా నీ చిత్తాన్ని నేను వాళ్ళకి బయలుపరచండి ప్రభా. నీ చిత్తాన్ని నెరవేర్చే వారి మేము నీళ్ళు ఆనందిస్తూ ముందుకు కొనసాగే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా పేరు పేరు చెప్పున నిషేధంగా పనిస్తున్నాం. దుష్టుడి యొక్క కంటి నుంచి బిడ్డలు మీరు మరుగుపరచండి ప్రభా. మీ పరిశుద్ధాత్మతో బిడ్డలు మీరు బలపరచండి ప్రభా. క్రీస్తు అని బట్టి మీద మీరు స్థిరపరచండి ప్రభా. మీ పరిశుద్ధ రాకడ కొరకు మేము తగిన సిద్ధపాటు కలిగి ప్రభా పరిశుద్ధ అలంకరణ ధరింపజేసుకొని ప్రభా మేము ఎదుర్కొనే కృపను అటువంటి గొప్ప భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసి ప్రభా మా జీవితాల ద్వారానైనా మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందుకుంటారని జీవించినంత కాలము ప్రభా నీ కొరకు సాక్షులుగానైనా మేము ముందుకు కొనసాగే కృపను అటువంటి శక్తిని మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ నిలబడదామండి.